టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ప్రతి బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కూడా హై ప్రోటీన్ తో పాటు ఫైబర్ ఉండేలా, హెల్తీగా ఇంట్లోనే ఈజీగా చేసుకునేలా ప్రతి రెసిపీని కూడా డీటెయిల్ గా షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ కోసం పప్పు నానబెట్టుకుంటే చాలండి. ఎటువంటి ఫర్మెంటేషన్ అవసరం లేదు. బౌల్లోనే పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసలు, పావు కప్పు రాజ్మా వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు ఏ మిల్లెట్స్ అయినా సరే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ లిటిల్ మిల్లెట్ యూస్ చేస్తున్నానండి. దీన్నే సాములు అని కూడా అంటారు. సాములకి బదులుగా ఇంట్లో ఏ మిల్లెట్స్ ఉన్నా సరే అది కూడా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇవి మునిగేంతవరకు వాటర్ వేసుకుని వీటన్నిటిని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసాక ఇందులోనే 3-4 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. వీటిని కావాలి అంటే గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా పప్పు అంతా కూడా బాగా నానిపోయింది కదా, వీటిని ఇంకోసారి క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి నానబెట్టిన పప్పు అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా పప్పు అంతా వేసేసాక కొద్దిగా వాటర్ వేసుకుని వాటర్ తో పాటు 3-4 వెల్లుల్లి కూడా వేసేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బ్యాటర్ మరి దోశ పిండి కన్సిస్టెన్సీలో కాకుండా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్ గా మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ వేసేసాక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వల్ల బ్రేక్ఫాస్ట్ మంచి ఫ్లేవర్ తో పాటు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చి కొబ్బరి వేసేసాక కొద్దిగా కరివేపాకు, చిన్నగా చాప్ చేసిన కొత్తిమీరతో పాటు 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. వెజిటబుల్స్ తో పాటు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మరీ థిక్ గా కాకుండా పెనం మీద కొద్దిగా స్ప్రెడ్ చేసే కన్సిస్టెన్సీ ఉండాలి. అలా అని మరీ దోశ బ్యాటర్ లాగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. వేడిగా ఉన్న పెనం మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేశాక రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసుకుంటూ కొంచెం అట్టులాగా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని దోశల్లాగా కూడా వేసుకోవచ్చు, కానీ అది కుక్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుంది. అదే ఇలా అడాయిలాగా వేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయ్యాక దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ టర్న్ చేసుకుని రెండో సైడ్ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై అని చెప్తాను. వేడివేడిగా చట్నీతో తింటే భలే ఉంటుంది. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం కూడా మనం రైస్ వాడలేదు. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైమ్ లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే చాలా మంచిది. ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకుంటే వెజ్ అడాయి రెడీ అయిపోతుంది. ఈ అడాయిని మనం వేడివేడిగా చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ గా ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇన్స్టెంట్ గా చేసేయొచ్చండి. ఈ ఇన్స్టెంట్ రెసిపీ కోసం వెడల్పటి బౌల్లోని 1 కప్పు రాగిపిండి వేసుకోవాలి. రాగిపిండి వేసేసాక ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను చిన్న సైజు ఉప్మా రవ్వ యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ పెద్ద సైజు యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఒకసారి కోసుగా గ్రైండ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఉప్మా రవ్వ వేసేసాక 1/2 కప్పు పెరుగు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకుని విస్కర్ తో ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి బాగా నానటం కోసం దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ కొద్దిగా థిక్గా అవుతుంది. ఇందులో ఇంకా ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. వెజిటబుల్స్ వేస్తాం కదా, వాటితోనే సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు సొరకాయ తురుము, పావు కప్పు చొప్పున క్యారెట్ తురుము, క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసేసాక కొత్తిమీర వేసేసుకుని ఈ బ్యాటర్ తో చేసిన రెసిపీ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం పోపు పాన్ లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ రెసిపీని ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సోడా వేసుకోవాలండి. పించ్ ఆఫ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసేసాక కొద్దిగా నువ్వులను కూడా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇలా అన్నిట్లో కొద్దిగా నువ్వులు వేసేసాక రెడీ చేసిన బ్యాటర్ ని కొద్దిగా వేసేసుకోవాలి. ఇలా పొంగనాల ప్యాన్ అంతా ఫిల్ చేసేసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. అలా ముందు రోజే ఏమి నానపెట్టే పని లేకుండా ఇన్స్టెంట్ గా రాగి అప్పాలైతే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కూడా ఇన్స్టెంట్ గా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది చట్నీతో పాటు తింటుంటే. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లోకి, స్నాక్స్ లోకి బాగా యూస్ఫుల్ అవుతుంది.
ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేస్తామండి. గోధుమ పిండి తోటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే లేదంటే నైట్ డిన్నర్ లోకైనా ప్లెయిన్ చపాతీలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఈ ప్రాసెస్ లో చపాతీలు చేయటం వల్ల మన బాడీకి ప్రోటీన్ ఫైబర్ కూడా అందుతుంది. బౌల్లోనే 1 కప్పు గోధుమ పిండి వేసేసాక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండికి బదులుగా మనము ఏ మిల్లెట్స్ పౌడర్ నైనా యూజ్ చేసుకోవచ్చండి. రాగులు, జొన్నలు ఇలా ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. శనగపిండిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. శనగపిండి వేసేసాక 1/2 కప్పు సోయా బీన్ పౌడర్ వేసుకోవాలి. ఈ సోయా బీన్ పౌడర్ లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఈ మధ్య మార్కెట్ లో ఇలా సోయా బీన్ పౌడర్ అని మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది కూడా చూడటానికి శనగపిండి కలర్ లో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ బాగా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా క్రీమ్ కలర్ లో ఉంటుంది. ఈ సోయా బీన్ పౌడర్ ని మనము ఇలా చపాతీలో కానీ లేదంటే ఏదైనా చీలా చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని వేసేసాక ఇందులో చిన్నగా చాప్ చేసిన పాలకూర వేసుకోవాలి. ఇందులో పాలకూరకి బదులుగా మెంతాకు లేదంటే మునగాకు కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకొంచెం టేస్ట్ కోసం రోలు లేదంటే మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తగా దంచేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, పసుపుతో పాటు కొద్దిగా వామ్ని నలిపి వేసేసాక ఇందులో 1 టీ స్పూన్ వరకు నువ్వులు లేదంటే ఇలా కలోంజీ సీడ్స్ వేసుకోవచ్చండి. ఈ కలోంజీ సీడ్స్ ని ఉల్లి గింజలు అంటారు. ఈ రెండిట్లో ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేసేసాక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు ఆప్షనల్ అండి, నచ్చితేనే వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసేసాక ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని మొత్తం కలిపేశాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చపాతీలాగా రౌండ్ గా ఒత్తుకోవాలి. అలా రౌండ్ గా ఒత్తుకొని డైరెక్ట్ గా పెనం మీద వేసి ఫ్రై చేసినా పర్లేదు, లేదంటే ఇలా పన్నీర్ ని కొద్దిగా తురుముకొని హాఫ్ గా ఫోల్డ్ చేసి నెయ్యి లేదంటే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇంకోసారి ట్రయాంగిల్ షేప్ లో ఒత్తుకొని చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా అంతా ప్రెస్ చేసేసాక వేడి పెనం మీద వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక సైడ్ 30 సెకండ్స్ ఫ్రై చేశాక ఇంకో సైడ్ కొద్దిగా డాట్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ 2 సైడ్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి ప్రోటీన్ చపాతీస్ అయితే రెడీ అయిపోతాయి. ఏదైనా కర్రీతో పాటు తింటే ఈ చపాతీలు టేస్టీగా ఉంటాయి. ఈ ప్రోటీన్ చపాతీల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కానీ లేదంటే నైట్ డిన్నర్ లోకి కానీ చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం కూడా ఎటువంటి రైస్ యూజ్ చేయమండి. ఇందులో కూడా ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బౌల్ లోనే 1 కప్పు క్వినోవా వేసుకోవాలి. క్వినోవాలో చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. క్వినోవాతో బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి, చేసేద్దాము. క్వినోవాతో చేసే రెసిపీస్ అన్ని కూడా మార్కెట్ లో చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. 1 కప్పు క్వినోవా వేసేసాక 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు లేదంటే పెసరపప్పు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్ గా క్లీన్ చేసేసాక ఈ రెసిపీ కోసం ఓట్స్ యూస్ చేస్తామండి. ఒకవేళ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నట్టయితే ఇవి నానబెట్టినప్పుడే వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఓట్స్ యూస్ చేస్తున్నట్టయితే గ్రైండ్ చేసే ముందు 15 నిమిషాలు నానబెట్టుకుని కూడా యూస్ చేయొచ్చు. ఈ మునిగేంతరకు వాటర్ వేసుకుని మూత పెట్టి నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ కల్లా పప్పు అంతా కూడా బాగా నానిపోయింది కదా, వీటిని ఒకసారి క్లీన్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి. ఇలా నానబెట్టినవన్నీ వేసేసాక 1/2 కప్పు ఇన్స్టెంట్ ఓట్స్ ని 15 నిమిషాలు నానబెట్టి వేసుకోవాలండి. ఆ క్లిప్ కొద్దిగా మిస్ అయింది. 1/2 కప్పు నానబెట్టిన ఓట్స్ వేసేసాక పచ్చిమిర్చి, అల్లం, రుచికి సరిపడా సాల్ట్, హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీరకి బదులుగా క్యారెట్ లేదంటే టమాటా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుని ఎక్కడ పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిందంతా కూడా బౌల్లోకి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొత్తిమీర వేసాం కాబట్టి బ్యాటర్ అనేది కొద్దిగా గ్రీన్ కలర్ లో ఉంటుందండి. దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన బ్యాటర్ కి ఎటువంటి ఫర్మెంటేషన్ అవసరం లేదండి. పప్పు నానబెట్టి గ్రైండ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేడి పెనం మీద దోశల్లాగా వేసుకోవాలి. మనం రోజు తినే దోశల కన్నా కూడా ఇలాంటి దోశలు చాలా హెల్తీ అండి. అంతే, చాలా సింపుల్ గా క్వినోవా ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.